హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను బొర్రా కేవ్స్ గురించి అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఇది నేను లాస్ట్ టైం వెకేషన్లో ఉన్నప్పుడు మేము విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను వీడియో షూట్ చేశాను, బట్ నాకు టైం లేక నేను ఎడిటింగ్ అదంతా చేయలేదన్నమాట. సో ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం చూస్తుందంతా అయితే ఎంట్రన్స్ అనమాట బొర్రా కేవ్స్కి. ఇదంతా కూడాను మొత్తం అంతా చెట్లు ఇలాగా ఉంటాయి. ఎంట్రీకి ఒక వే ఉంటుందన్నమాట ఇలాగా. అండ్ ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి, బట్ ఏదో ఒకటి లాక్కెళ్ళడం అట్లయితే చేయవన్నమాట. మనకి జనరల్గా కొన్ని చోట్ల మనము లాక్కెళ్ళడం అట్లా చేస్తూ ఉంటాయి కదా చేతుల్లోవి, అలా ఏం లేదు. వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి, బట్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే 1807 నుంచి ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ మెయింటెనెన్స్ అదంతా అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం ఏదైనా బర్డ్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా, అవి వెళ్ళి ఏదైనా పార్ట్ చేసినా కానీ ఆ స్మెల్ అదంతా ఏం రాకుండా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద కేవ్ అనమాట ఇది, యాక్చువల్గా బాగా పెద్ద కేవ్ అయినప్పటికీ కూడాను చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బ్లీచ్ అదంతా వేస్తూ అట్లాగా కొంచెం నీట్గానే ఉంది అనిపించింది అనమాట నాకైతే. బట్ ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే అంత సజెస్టబుల్ కాదండి. అంటే దిగేటప్పుడు ఓకే, మళ్ళీ ఆ కేవ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి పెద్దవాళ్ళు ఎక్కలేరు అని అయితే నా ఒపీనియన్ అండి. బెటర్ పెద్దవాళ్ళు కాకుండా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు వెళ్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందన్నమాట. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి అయితే 45 రూపీస్ ఉంటుంది. మనం ఏదైనా స్టిల్ కెమెరాస్ ఇలా తీసుకెళ్ళాలనుకుంటే 100 రూపీస్ ఉంటుందన్నమాట. మొబైల్ కెమెరాకి వీటికైతే ఎక్స్ట్రా 25 రూపీస్ ఉంటుంది. వీడియో కెమెరాకి అయితే 100 రూపీస్ ఉంటుంది, మొబైల్కి అయితే 25 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ వైజాగ్ అయినా అరకు అయినా బొర్రా కేవ్స్, వైజాగ్ ఏ ప్లేస్ అయినా సరే వైజాగ్లో మనం విజిట్ చేయాలి అనుకుంటే నేను సజెస్ట్ చేసేది అయితే అక్టోబర్ టు ఫిబ్రవరి బెస్ట్ టైం అని చెప్తాను. వెదర్ బాగుంటుంది ఇక్కడ. అండ్ అరకు అయితే చాలా చాలా బాగుంది, నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఫిబ్రవరి వరకు అయితే కొంచెం మనకి చల్లగా ఉంటుంది కదా, సో ఆ టైంలో అయితే బాగా అనిపిస్తుంది అనమాట విజిట్ చేయడానికి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్టోబర్ నుండి ట్రై చేయండి. జంబలకడి పంబ మూవీ కూడా ఇక్కడే తీసారని అయితే చాలామంది చెప్తా ఉంటారు. ఈ రాక్ మీదే ఆవిడ కూర్చొని ఉంది అని చెప్పేసి నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట.